Hi guys, welcome back to my YouTube channel. ఈరోజు నా బర్త్డే. వెల్కమ్ టు అవర్ బర్త్డే వ్లాగ్. సో జస్ట్ లేచా. సో అప్పుడే నేను జస్ట్ లేచా అనమాట. విల్ గెట్ రెడీ అండ్ గో టు కాలేజ్. లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ మై బర్త్డే. ఇది నా బర్త్డే డ్రెస్. లాంగ్ ఎల్లో 3-piece సెట్ అనమాట. సో లెట్స్ గెట్ రెడీ. ఫస్ట్ థింగ్ ఇది నేను కొనుక్కున్నాను కానీ అస్సలకే వాడట్లేదు. చాలా రోజులు అయింది వాడి అని చెప్పి బర్త్డే రోజైనా అట్లీస్ట్ వాడాలని చెప్పి ఐస్ రోల్ పెట్టుకున్నాను ఫేస్కి. అండ్ దెన్ నా బర్త్డేకి మా పేరెంట్స్ ఇద్దరు కలిసి నాకు ఇయర్ రింగ్స్ చేయించారు అనమాట, గోల్డ్ ఇయర్ రింగ్స్. నాకు ఎంత బాగా నచ్చినాయో. బర్త్డేకి ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అని చూశాను. సో యా, లెట్స్ గెట్ రెడీ. Happy birthday to Bunny. Thank you guys. Thank you guys. Happy room. Same to you. ఇంకా నేను రెడీ అయ్యి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంత ఎక్కువ వ్లాగ్ తీయలేదు. నాది బన్నీది ఒకే రోజు బర్త్డే అనమాట. సో ప్రతి బర్త్డే అప్పుడు తను మా ఇంటికి, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇంకా రెడీ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళే ముందు గుడికి వెళ్ళాను. నార్మల్గా నేను ఒక టెంపుల్కి డైలీ వెళ్తాను, మా ఇంటి దగ్గర ఉంటుంది. అలా కాకుండా నార్మల్గా ఏదైనా గుడికి వెళ్ళాలనుకుంటే భీమవరంలో 5 temples ఉంటాయి. మా ఇంటి చుట్టూ ఆ 5 temples వెళ్ళిపోతాను. ఇంకా అలా దర్శనం చేసుకొని మార్నింగ్ మంచి ప్రొడక్టివిటీతో కాలేజ్కి వెళ్ళాను. నేను కాలేజ్కి వచ్చేసరికి ఎంత ఫాస్ట్గా వచ్చింది తెలుసు. కాలేజ్కి వెయిట్ చేద్దాం తెలుసు. ఫస్ట్ బెంచ్ లో కూర్చుని నన్ను కూర్చోబెట్టేశారు. ఫస్ట్ పీరియడ్ రాడని చెప్పాను నేను ముందే. నాకు చెప్పలేదు. సే హాయ్. హలో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. లేపిస్తావు కదా నువ్వే. ఒక నిమిషం లెగ్స్ పడుకుని పోయింది. ఇది 12కి ఇది 12కి మెసేజ్ చేద్దామని చెప్పి 11:58కి అలారం పెట్టుకుని లేచి 12కి థ్యాంక్ యూ చెప్పి పడుకుని పోయింది. దీని బర్త్డే లాస్ట్ అయితే 2ంటికి పడుకున్నాను. ఎడిట్ చేసుకున్న వీడియో ఈసారి కాలకే పడుతుంది. Guys, you know what she's doing? This girl, she's writing a letter for me. నువ్వు వీడియోలో చదివి పెట్టగలి పెడతా. ప్రవళిక నా కోసం లెటర్ రాస్తుంది. లెటర్ హ్యాండ్ రిటర్న్ లెటర్. వావ్, వాట్ an effort, what a thought. అందులో సగం తిట్టడమే ఉంటుందని నాకు తెలుసు. చేసాను. సో సారీ ఫర్ ముక్కలు వ్లాగ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు. నా చేతిలో ఏముందో తెలుసా? తెలీదు. దిస్ హ్యూజ్ గిఫ్ట్. ఏంటా గిఫ్ట్ చెప్పు. ఫోటో ఎవరిచ్చారు? ఈ డీటెయిల్స్ అన్ని నేను ఒక షార్ట్ పోస్ట్ చేస్తాను గైస్. అది మీకు నేను చెప్తాను నేను ఓపెన్ చేసినప్పుడు. ఓకే, ఇట్స్ సర్ప్రైజ్. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పు. అదా, రివీల్ చేయకూడదు. కేక్ కటింగ్ వెళ్తున్నాము. సర్ప్రైజ్. చెక్కిన బ్లాగ్ లోకి. సో నా బర్త్డే రోజు మా ఫ్రెండ్స్ అందరు కలిపి కేక్ కట్ చేయించారు. దీనికన్నా ముందు ఒక వ్లాగ్ రావాలి, ప్రీ బర్త్డే వ్లాగ్ కింద. అది నేను ఎడిట్ చేయలేక టైం సరిపోక చేయలేదు. ఫస్ట్ నేను మీటప్ ఇంకా ప్రీ బర్త్డే వ్లాగ్ కలిసి పెట్టి నెక్స్ట్ యాక్చువల్ బర్త్డే వ్లాగ్ పెడదాం అనుకున్నాను. బట్ ఫస్ట్ ఈ వ్లాగ్ వస్తుంది. ఈ వ్లాగ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్ అదే అవుద్ది. ఫ్రెండ్స్ అందరం కలిసి కొన్ని ప్లేసెస్కి వెళ్ళామన్నమాట, అది పెడతాను. ఇంకా ఇక్కడ కేక్ కట్ చేస్తాను. అసలు ఎడిటింగ్కి పని లేకుండా మంచిగా ఎఫెక్ట్స్ పెట్టించింది చుట్కి నాకు. ఇంకా
కొన్ని ఫొటోస్ అలా తీస్తున్నాము, తర్వాత కేక్ కట్ చేశాను. నాకైతే నా బర్త్డే రోజు చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్లో మీకు ఒక DIY డెకర్ కూడా చూపిస్తాను. నా బర్త్డే రోజు నేను ఈవినింగ్ అలా డెకర్ చేసుకున్నాము కూడా. ఈ వీడియో చూస్తున్నప్పుడు లైక్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సాయిది ఫేస్ చూసి నాకు ఎంత నవ్వొచ్చిందో. లైక్ వావ్, ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. గైస్, నేను ఇందాకే కాలేజ్ నుంచి వచ్చాను అనమాట. కాలేజ్ దగ్గర కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి హ్యాడ్ మై లంచ్ అండ్ బయటకు వెళ్ళి ఈవినింగ్ సెలబ్రేషన్స్కి కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చాను 7th Heavenలో. మేము ఎప్పుడు కేక్స్ తీసుకున్నా సరే మ్యాక్సిమం 7th Heavenలోనే తీసుకుంటాము. అండ్ ఇంటికి వచ్చి నేను గిఫ్ట్ అన్బాక్స్ చేశాను అనమాట. మీకు ఇందాక వ్లాగ్లో పెద్ద గిఫ్ట్ మాదిరి నేను ఉన్నప్పుడు చూపించాం కదా, అది నేను ఓపెన్ చేశాను. ఎంత క్యూట్ ఉందో. ఇది నార్మల్ ఫోటో ఫ్రేమ్ కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట. ఎంత బాగుందో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఐ పోస్ట్ ఇట్ ఇన్ షార్ట్ వ్లాగ్. బట్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే నా బర్త్డే డెకరేషన్ అనమాట. ఏదో అనే కాదు, జస్ట్ నార్మల్గా ఒకటి అనుకుంటున్నాను. నేను మా ఫ్రెండ్ స్టోరీ చూసాను అనమాట. దాని బర్త్డేకి వాళ్ళ హాస్టల్ వాళ్ళ ఫ్రెండ్స్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆ రిఫరెన్స్ పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను. సో బడ్జెట్లో చాలా మంచిగా ఒక ఎస్థెటిక్ లుక్ వచ్చే బర్త్డే డెకర్ ఇది. దీనికోసం అన్ని ఎక్కువ థింగ్స్ కూడా అవసరం లేదు, కొన్ని దాంతోనే అయిపోతాయి అనమాట. జస్ట్ మీకు ఒక బెలూన్స్ అండ్ రిబ్బన్స్ ఉంటే సరిపోతుంది. నేను హార్ట్ షేప్ బెలూన్స్ తీసుకున్నాను. అండ్ రిబ్బన్స్ ఉంటాయి కదా, లైక్ ఆ రిబ్బన్ని ఒక బౌ షేప్లో పెట్టుకుని ఒక 15-20 ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది అలా చేసుకుని ఉంచుకున్నాను. అండ్ బెలూన్స్ ఒక ప్యాకెట్ 30 ఎన్నో వచ్చినాయి. ఆ ప్యాక్ తీసుకున్నాను నేను. అవన్నీ మా మమ్మీ మా అక్క ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈ లోపు నేను చిన్న ఐస్ క్రీమ్ బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఆ బెలూన్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ గోడ కంటించేసాం లైన్గా ఒక 6 rows లాగా. అండ్ మా ఇంట్లో టేబుల్ లేకుండే మేము ఏం చేసామంటే మమ్మీ మిషన్ ఉంటే దానికి ఆ పైన తీసేసి ఒక ప్లాంక్ పెట్టి టేబుల్ క్లాత్తో కవర్ చేస్తాం అనమాట, దుప్పటితో. ఇంకా మంచి ఎస్థెటిక్ లుక్ రావడానికి ఆ బెలూన్స్ మధ్యలోంచి లైట్స్ పెట్టాము, LED లైట్స్ ఉంటాయి కదా అవి. ఈ లోపు మమ్మీ మా అక్క అవన్నీ చేస్తుంటే నేను ఈ లోపు 7th Heavenకి వెళ్ళి కేక్ తెచ్చుకున్నాను. ఆఫ్టర్నూన్ మా మావయ్య వచ్చినప్పుడు నేను మా మావయ్య కలిపి కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చాము. నాకు ఏ కేక్ కావాలో మా మావయ్య అది కొని ఇచ్చారనమాట. నేను కస్టమైజేషన్ ఇచ్చి ఈవినింగ్ తీసుకుంటా అని చెప్పాను. ఇంటికి వచ్చి చూసేసరికి మోర్ దెన్ 95% ఆఫ్ ద డెకరేషన్ అయిపోయింది. జస్ట్ చిన్నవి ఉన్నాయి. టేబుల్ మీద ఏం చేసామంటే క్యాండిల్స్ ఉంటాయి కదా, టీ లైట్ క్యాండిల్స్, అవి పెట్టి మధ్యలో బౌస్ పెట్టి ఒక 2 క్యాండిల్స్ నార్మల్ క్యాండిల్స్ కూడా పెట్టాము. ఇది మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేజ్లో తీసుకున్నాం అనమాట. మా అక్క గిఫ్ట్ వచ్చింది ఇది. అవి మా అక్క నాకు ఇచ్చిందనమాట పెట్టుకోమని చెప్పి. దీనివల్ల ఇంకా లుక్ చాలా బాగా ఎలివేట్ అయ్యింది. సో జస్ట్ 3 థింగ్స్తో ఇవన్నీ వచ్చేసింది, బెలూన్స్, కేక్ అండ్ క్యాండిల్స్ అండ్ బౌస్. అంతే మంచి లుక్ వచ్చిందనమాట. అండ్ మొత్తం డెకర్ చూసేయండి.
ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము. అప్పటికే చాలా లేట్ అయింది. వీడియోస్ అన్నీ ముందు తీసుకున్నానికి చాలా లేట్ అయిందనమాట. నేను ఎక్కువ లేట్ చేశాను. ఇంకా అందరికీ ఓపిక అయిపోయిన తర్వాత వచ్చి కేక్ కట్ చేశాను. బట్ వీడియోస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఆ ప్రతి ఒక్క క్రెడిట్స్ అంతకే వెళ్తే మొత్తం అన్నీ మంచిగా చాలా బాగా తీసిందనమాట. సో ఆల్ డెకరేషన్ క్రెడిట్స్ గోస్ టు మా అక్క, అయితే ఆల్ వీడియో క్రెడిట్స్ గోస్ టు అనిత. ఇంకా మా పిన్ని గిఫ్ట్ ఇచ్చిందనమాట నా బర్త్డేకి. మీకు తెలుసో లేదో కానీ నాకు మాత్రం ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. ఇన్స్టాగ్రామ్లో ఎన్ని చూస్తానో నేను, అలా మా పిన్నికి చూసినవన్నీ పంపిస్తాను. అందులో మా పిన్ని నాకు ఈ బర్త్డేకి నెక్ సెట్ ఆర్డర్ చేసి గిఫ్ట్ ఇచ్చిందనమాట. చాలా బాగుంది, చాలా ట్రెడిషనల్గా ఉంది. వచ్చే పండగలకి బాగా యూజ్ అవుతుంది. మీరు నా లాస్ట్ ఇయర్ బర్త్డే వ్లాగ్ చూస్తే మీకు అంత గురించి చెప్పాను. ఆ ఇయర్ అనుకున్నాం మళ్ళీ ఎప్పుడైనా కలవాలని చెప్పి మళ్ళీ కలవలేదు. మళ్ళీ నా బర్త్డేకే కలిసాం అనమాట. నేను తన బర్త్డేకి, తను నా బర్త్డేకి. ఇయర్లో మేము ఎప్పుడు కలిసినా కలగకపోయినా సరే బర్త్డేస్ మాత్రం ఖచ్చితంగా కలుస్తాము. ఇయర్ కూడా అంతే. నేను తన బర్త్డేకి, తను నా బర్త్డేకి కలిసాము. మళ్ళీ కలవాలి ఎక్కువ. తను నాకు బెల్జియం వాఫిల్ నుంచి వాఫిల్ తెచ్చింది. నాకు అక్కడ వాఫిల్స్ అంటే చాలా ఇష్టం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా హ్యాపీ అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా డాడీ ఈవినింగ్ ఒక కేక్ తెచ్చారు. మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా సరే ఈ పొట్టి మేడం గారు కట్ చేయండి, అది బర్త్డే అవ్వదన్నమాట. ప్రతి బర్త్డేకి ఎవరి బర్త్డే అయినా ఖుషి కూడా కట్ చేస్తుంది. సో నా బర్త్డేకి కూడా కట్ చేసింది. ఇంక ఇలా అయితే నా బర్త్డే సెలబ్రేషన్ అయింది. నాకైతే ఆ రోజు చాలా బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేశాను నేను. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళి ఓపిక లేకుండే, సో డిన్నర్ ఇంట్లోనే చేసేసాము. ఫ్రైడ్ రైస్ తెప్పించుకొని తిన్నాను అనమాట. అండ్ ఈ ఇయర్ నా యూట్యూబ్ జర్నీ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇయర్ బర్త్డేకి చాలా మంచి చేంజ్ వచ్చింది. నేను నా ప్రతి బర్త్డేకి ఒక లెటర్ రాసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇయర్ బర్త్డేలో ఓపెన్ చేయమని చెప్పి. బర్త్డే అప్పుడు ఈ ఇయర్ చదివాను అనమాట. అంటే లాస్ట్ ఇయర్ రాసింది ఇయర్ చదివాను. అందులో హాఫ్ ఆఫ్ ద థింగ్స్ కంప్లీట్ అయినాయి నాకు తెలియకుండానే, విచ్ ఐమ్ సో గ్రేట్ఫుల్ ఫర్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్లిప్ దొరికేసింది. Guys, if you any DMs, no, asla off cheyala.